హలో, మనం రోజువారీ ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కెమికల్స్తో కూడిన లిక్విడ్స్ వాడుతుంటాం. దానికి బదులుగా ఇంట్లోనే మనం న్యాచురల్గా 1 లీటర్ లిక్విడ్ 100 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈ లిక్విడ్తో పాటు మనం ఖాదీ ఇండియా లాంటి వెబ్సైట్లో దొరికే న్యాచురల్ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా కూడా ఒక 4-5 డ్రాప్స్ యాడ్ చేస్తే ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఈరోజు ఎలా తయారు చేయాలి, ఆ లిక్విడ్ ఏంటి అనేది మన వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ తెలుగుదనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ న్యాచురల్ లిక్విడ్స్తో మనం ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటాం అనమాట. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటని చూపిస్తాను. ఈ లిక్విడ్ ఓన్లీ ఫ్లోర్ క్లీనింగ్కి మాత్రమే కాకుండా ఒక వంతు మనం తయారు చేసుకునే న్యాచురల్ లిక్విడ్కి 10 వంతుల నీళ్లు కలిపి స్ప్రే బాటిల్లో వేసుకుని మనం చక్కగా కిచెన్లో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓన్లీ కిచెన్లో అనే కాదు, ఇంట్లో ఉండే వాటిని క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. కిచెన్లో ఉండే టైల్స్, వాటర్ ప్యూరిఫైర్లు, కిచెన్ ప్లాట్ఫామ్లు, అలాగే గ్యాస్ స్టవ్, ఇలా రకరకాలుగా మనం క్లీనింగ్కి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇది న్యాచురల్ కాబట్టి మనకి చేతుల మీద పడినా కూడా ఎలాంటి రియాక్షన్ అనేది ఉండదు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్ లాంటివి కూడా బయట పక్కంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక వంతు మనం తయారు చేసిన న్యాచురల్ బయో ఎంజైమ్కి 10 వంతులు నీళ్ళు కలిపి మొక్కలకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఈ బయో ఎంజైమ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనం 300 గ్రాములు ఏదైనా సిట్రస్ ఫ్రూట్ తీసుకుంటాం. నిమ్మ, నారింజ, బత్తాయి లాంటిది. ఒక 100 గ్రాములు బెల్లం, 1 లీటర్ నీళ్లు తీసుకుంటాము. ఇవన్నీ కూడా ఒక డబ్బాలో, లోతుగా ఉండే డబ్బాలో వేసేసి, ఇవి డబ్బాలో సగంకి రావాలి, ఎందుకంటే నిండా వేసేస్తే గ్యాస్ రిలీజ్ అవుతుంది. తర్వాత చెక్క గరిటతో బాగా కలిపి మూత పెట్టేయాలి. ఇది లిక్విడ్ తయారవడానికి 90 రోజులు టైం పడుతుంది అనమాట. మనం డబ్బాలో వేసిన తర్వాత రోజుని కూడా 30 రోజుల వరకు ఇలా మూత తీసి ఉదయం సాయంత్రం పెట్టేస్తూ ఉండాలి. ఆ తర్వాత అది తయారవుతుంది అనమాట. అయితే 90 రోజులు వెయిట్ చేయక్కర్లేకుండా నా దగ్గర ఆల్రెడీ తయారు చేసిన బయో ఎంజైమ్ ఉంది కాబట్టి ఇందులో కొంచెం వేస్తాను. దానివల్ల 45 రోజుల్లోనే మనకి సెకండ్ బ్యాచ్ రెడీ అయిపోతుంది అనమాట. దాన్ని ఒకసారి చెక్క గరిటతో కలిపేసి మూత పెట్టేస్తున్నాను. ఫస్ట్ టైం తయారు చేసినప్పుడే 90 రోజులు పడుతుంది, తర్వాత నుంచి 45 రోజులకే తయారైపోతుంది అనమాట. 45 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే పైన ఈస్ట్ ఫామ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని పక్కకు తీసేసి మన లిక్విడ్ని వడబోసుకుని ఒక డబ్బాలో వేసుకుని ఉంచుకుని ప్రతిరోజు కూడా క్లీనింగ్ పర్పస్ ఉపయోగించుకుంటాం అనమాట. ఈ లిక్విడ్తో ఓన్లీ క్లీనింగ్ మాత్రమే కాకుండా షాంపూ తయారు చేసుకోవచ్చు, అలాగే మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ తయారు చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. తర్వాత వీడియోలో అవి చూపిస్తాను. 45 రోజుల తర్వాత మనకి బయో ఎంజైమ్ తయారైపోయింది. దాంతోపాటు మనం గులాబీ రేకులు, లిల్లీ ఇలాంటివి చాలా రకాల పువ్వులతో కూడా మనం బయో ఎంజైమ్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. దాని మీద డేట్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఎన్ని రోజులకి తయారైంది అనేది కూడా తెలుస్తుంది. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.